ఏంటి సార్ కవర్నంత జాగ్రత్తగా పట్టుకుంటారు? పూర్ణంబూర్లు నా కూతురికి గొప్ప ఇష్టం. అదేంటి సార్ మీకు మీ కూతురికి మాటలు లేవన్నారు? మాటలు లేవు, కానీ రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు దాన్ని మాట వినకుండా వెళ్ళను. మీ అదంతే. అందరికి మా మాయ అంటే భయం, కానీ మా మాయకలు కూతురంటే భయం సార్. నువ్వు ఉండరా రేయ్. ఇంట్లో కోడలకు అత్తలాగో తండ్రి కూతురు అలాగా. సరే గాని ఇందా ఇది ఉంచుకో. ఎందుకు మాయా మొన్న ఇచ్చావు కదా టికెట్కి? ఉంచుకోరా, అవసరానికి ఉపయోగపడతాయి. రేయ్ అసలే దేశం కాని దేశం వెళ్తున్నావు. ఆడాలతో జాగ్రత్త, తేడాలతో కోసేస్తారు. ఊరుకో మాయా. అసలే పెళ్లి కానాడువి. రవి నీ పెళ్ళెప్పుడు? దానికి ఇంకా టైం ఉందిలేండి సార్. కుమారి మరి నీ పెళ్ళో? నాకు కూడా ఇంకా టైం ఉంది సార్. టైం వేస్ట్ చేయకండి. ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి. డేయ్ నీకు టైం ఉందిరా, దేన్ని తగులుకోకు. మాయా నేను నీ మేనల్ని మాయా. అదేంటో నా భయ్య. ఏయ్, సార్ అతను ఇంకా బతికే ఉన్నాడు సార్. సార్ ఇతను రాజారావు సార్, నాగడి ఫ్రెండ్. రవి నడు, మనం ఇక్కడ ఉండకూడదు. పదండి అంబులెన్స్ కాల్ చేద్దాం. తను ఇంకా బ్రతికే ఉన్నాడు సార్. రండి సార్, పట్టండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. రవి ఇక్కడ ఉంటే మన పీకల మీదకి వస్తుంది. నేను చెప్పేదేనండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పదండి పద. పాపం సార్. సార్ తీసుకెళ్దాం సార్. అది కాదు. నేను చెప్పేది విను, రవి. నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్ రండి సార్. రేయ్, బండి తీరా. రవి నువ్వు బండిది. జెండాలన్నీ కూడా మన భీమవరం వార్డుకి వెళ్ళిపోయాయి. సాయంత్రం వెళ్ళిపోయారా? ఏంటి పాత బొమ్మలు పోలీసుల్లో ఉన్నారు? కుమారు గుంట కూడా ఉంది లోపల. ఏంటన్నాయా? సిస్టర్ ఎవరన్నా ఏటో అయిందన్న మొత్తానికి. మరి పదండి వెళ్దాం. యాక్సిడెంట్ కేసా? అవును సార్. ఏంటైంది సార్? బ్యాండెడ్ తీసుకొని రా. ఎప్పుడు జరిగింది? పావుగంట క్రితమే. మీరు తాగున్నారా? ఇది మెడికల్ లీగల్ కేసు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మేము పోలీసులమే, కోట బొమ్మాలి స్టేషన్. అయితే అతని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ దారిలోనే చనిపోయాడు. నర్స్ ఫార్మాలిటీ చూడు. రవి కంగోచండి. రండి. రాజారావు మన రాజారావు చంపేనారా?
హలో సార్ సార్, నేను రవీన్ సార్. చెప్పు రవి. సార్ చిన్న ప్రాబ్లం సార్, మీరు స్టేషన్లోనే ఉన్నారా? ఏడు జరిగింది. జీప్లోకి ఎక్కిచ్చేసరికి బతికే ఉన్నాడు సార్. ఆయన ఆడు చచ్చాక నువ్వు ఎక్కించినప్పుడు బతికే ఉన్నాడంటే నీ మాట ఎవరు నమ్ముతాడయ్యా? బండి ఎవరు నడిపాడు? సార్ జీప్ డ్రైవ్ చేసింది నా మేనరుడు రాహుల్ సార్. ఆడు తాగిలేడు. మరి ఆడేడి? ఆడెవడో నడిపించాడు, ఈడెవడో చచ్చాడు. ఈ మాటలన్నీ బయట చెప్తే కట్టుకథల్లాగానే అనిపిస్తాయి. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సార్. అవును సార్. ఎస్ సార్. వర్ధన్, కోటబొమ్మాళిలో కలకలం. మద్యం తాగి కారు నడిపిన కాకీలు, ఒక యువకుడు మృతి. రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టెక్కలి ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన యువకుడిది బలమైన సామాజిక వర్గం కావడంతో ఈ సంఘటన అధికార పార్టీకి సవాల్గా మారింది. కారు నడిపిన పోలీసుల వివరాలు ఎక్స్క్లూజివ్ గా సార్ ఇది రామకృష్ణ సిగరెట్ ఉందా? సార్ రాహుల్ ఫోన్ ఎత్తట్లేదు సార్. అలర్ట్ అలర్ట్. ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, ఎస్సీపీఓ కుమారి, సిపిఓ రవి, కోటబొమ్మాలి పిఎస్. వెహికల్ నంబర్ AP30AQ1572 వైట్ బోలెరోలో ఎస్కేప్ అవుతున్నారు. చెక్ పోస్ట్ అలర్ట్, చెక్ పోస్ట్ అలర్ట్. సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు. సార్ ఏంటయ్యా ఈ టైంలో గొడవ? ఏం లేదు సార్, కుర్రాళ్ళు చిన్న గొడవ, నేను చూసుకుంటాను. కుర్రోళ్ళ వాళ్ళే కదయ్యా ఓట్లేసేది రాళ్ళేసేది. చూడు, రూలింగ్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు మార్పు కోరుతున్నారని అర్థం. నువ్వు మంత్రిగా మాత్రమే ప్రమాణం చేశావు. 5 ఏళ్ళు నువ్వే ఉంటావని ప్రమాణం చేయలేదు. ఎలక్షన్లో ఓడిపోతే అసెంబ్లీకి వెళ్తావేమో కానీ క్యాంప్ ఆఫీస్ రాలేవు. అమ్మా మాయ వచ్చాడు. వస్తున్నా. కృష్ణ రారా, ఈ టైం అప్పుడేట్రా? ఏట్లేదక్క, కొంచెం మంచిళ్ళు. ఎలాగున్నావే? బాగున్నాను మాయా. అన్నేడి? తెలీదు.
నీ కూతురు ఎలాగుందిరా? రాహుల్ వచ్చాడా? అదేటోరా, వచ్చాడు, హడావిడిగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వే ఎక్కడికో పంపించి చెప్పావు అనుకున్నా. మరి ఎక్కడికి వెళ్ళాడు? సరే వస్తా. ఏటైందిరా? ఏట్లేదు. కృష్ణ, అలాగే వెళ్ళిపోతావేంటి?